ముఖ్యాంశాలు. వర్షపు నీటిని నిలుపుదాం, కరువును గెలుద్దాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తోంది. ఆరుగాలం శ్రమించే అన్నదాతల్లో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. నీటి కుంట కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. తోకాడ గ్రామంలో పంట సంజీవిని ఫామ్ ఫండ్స్ కార్యక్రమంలో పాల్గొన్నాం. మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. నగరంలో 84 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 1,18,00,000 రూపాయలు సాయం. 6గురికి సీఎంఎఫ్ చెక్కులు 8 లక్షల రూపాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. సేద్యానికి నీటిని నిల్వ చేయడానికి, మరీ ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకుని పొలాలకు అందించడానికి నీటి కుంటలు చాలా అవసరమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సేద్యపు నీటి కుంట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రైతన్నలకు రక్షణగా నిలబడాలన్న సత్సంకల్పంతో కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని, అందులో భాగంగా మహాత్మా గాంధీ గ్రామీణోపాధి హామీ పథకం ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సేద్యపు నీటికుంట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. వర్షపు నీటి బొట్టును వడిసిపట్టి సాగునీటి ఎద్దడి నివారణ కోసం చేపట్టిన సేద్యపు కుంటలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. నీటి కుంటల ఏర్పాటు ద్వారా నీటి ఎద్దడి తగ్గడంతో పాటు అడుగంటిపోతున్న భూగర్భ జలాలు సైతం బాగా పెరిగిపోతాయని సూచించారు. తద్వారా పంటల దిగుబడి పెరుగుతుందన్నారు. చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయాలన్న విధానానికి శ్రీకారం చుడుతూ రాజానగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా పంట కుంటలు, పంట సంజీవిని పండ్లను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నేడు ప్రారంభించుకుంటున్నామని అన్నారు. నీరు ఎక్కడ సమృద్ధిగా ఉంటుందో అక్కడ పశువుల యొక్క జీవన విధానం మెరుగ్గా ఉంటుందన్నారు. తద్వారా పంటలు బాగా పండడంతో భూమి విలువ పెరుగుతుందన్నారు. వర్షపు నీటిని నిల్వ చేయడం కోసం వలన భూగర్భ జలాలు అభివృద్ధి చెంది నేల సారవంతం అవడంతో పాటు పంటలు బాగా పండుతాయని అన్నారు. ప్రస్తుతం మార్చి నెలలోనే మనం ఎక్కువ ఉష్ణోగ్రత వలన బయటకు రాలేని పరిస్థితి కూడా ఉందన్నారు. నీరు ఆవిరిగా మారటం వలన భూగర్భ జలాలు ఎండిపోయి బోర్లు కూడా ఎక్కువ లోతు తీయవలసిన పరిస్థితి వస్తుందన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి గ్రౌండ్ వాటర్ పెంచే విధంగా ఇంకుడు గుంటలను తీయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఫామ్ ఫండ్స్ను ఉచితంగా గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టడం జరుగుతుందన్నారు. రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే లక్ష్యంగా నీటి లభ్యతను చేకూర్చే విధంగా పంట సంజీవని ఇంకుడు గుంటల కార్యక్రమాన్ని చేపట్టిందని, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుదూర ప్రాంతాల నుండి తమ పశువులకు, మొక్కలకు నీటిని ట్యాంకర్ల రూపంలో లేకుండా పంట సంజీవని కార్యక్రమం ద్వారా ఫామ్ ఫండ్స్ను ఏర్పాటు చేసుకుని నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గంలోని తోకాడ గ్రామానికి చెందిన వ్యక్తికి తొలి గృహ నిర్మాణం లోన్ మంజూరైందని, దీనికి సంబంధించిన చెక్ను ఎమ్మెల్యే కలెక్టర్తో కలిసి మంత్రి దుర్గేష్ అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఫామ్ పాండ్ కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో తోకాడ గ్రామంలో కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారి సమక్షంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఒక సత్సంకల్పంతో రైతులకి రక్షణగా నిలబడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలను చేపడుతున్న వాటిలో భాగంగా వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రామ్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీని ద్వారా
వర్షం ద్వారా వచ్చేటువంటి నీటిని నిల్వ ఉంచుకునేటువంటి విధానానికి ప్రభుత్వం సైడ్ నుంచి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ఏ రకమైన సహకారం అందించి ప్రతి పొలంలో కూడా చిన్నపాటి పాండ్స్ని నిర్మించుకుని అవి రేపొద్దున ఆ పొలం పండించుకోవడానికి ఆ నీటి అవసరాలకు ఉపయోగించుకునే విధంగాను, దాంతోపాటు క్యాటిల్ ఫీడ్గా కూడా క్యాటిల్కి అవసరమైన వాటర్కి ఇచ్చే విధంగాను, పశు సంపదని మంచినీరుతోటి వారికి కూడా ఉపయోగపడే విధంగాను, దాంతోపాటు ముఖ్యమైనది భూగర్భ జలాలు అడుగంటిపోతున్నటువంటి భూగర్భ జలాలని మళ్ళీ ఆ టేబుల్ని డెవలప్ చేయడానికి, ఎక్కువగా ఆ నీళ్లు మళ్ళీ రేపొద్దున బోర్లు అవి వేసుకుంటే ఉపయోగపడే విధంగా తక్కువ లోతులోనే ఉండేలాగా ఇలాగా ఒక మల్టీపర్పస్ ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని రాజానగరం నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ రైతులు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. దానికి ఎన్ఆర్ఈజీఎస్ తరఫున ఏ పాయింట్కి అయితే ఎంత ఖర్చు అవుతుందో దాన్ని మెటీరియల్ కాస్టు, అదేవిధంగా లేబర్ కాస్టు వీటితో కలుపుకుని దాన్ని ప్రభుత్వ సహకారం అందించి నిర్మించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు వ్యక్తిగతమైన చెరువులతో పాటు గ్రామానికి సంబంధించినటువంటి ఒక పెద్ద చెరువులు తవ్వుకోవాలనుకున్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎక్కడైనా ఖాళీగా ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకుంటే అక్కడ కూడా ఒక మంచి చెరువు తవ్వుకుని అక్కడ నీటిని నిల్వ ఉంచుకునే విధానాన్ని, రేపొద్దున భవిష్యత్ అవసరాలకు ఆ నీరు ఉపయోగించుకునే విధానానికి శ్రీకారం చుడుతున్నటువంటి ఈ ప్రోగ్రాం ప్రజలందరూ భాగస్వామ్యంతో ఏదైతే మనం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటి మాట చెప్తున్నామో దాని ప్రకారం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వెళ్తున్నాం. ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుంది. ఒకనాటికి మెట్ట ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో రైతులు ఆనందంగా వారి మొహాల్లో ఆనందం కనపడే విధంగా పంటలు పండుతాయనే నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. రాష్ట్రం అంతా కూడా మ్యాసివ్గా ఫామ్ పాండ్స్, పంట గుంటలు, అలానే పంట సంజీవిని అని మనం ఏదైతే అంటామో అదన్నీ కూడా వర్క్స్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు కూడా కర్నూలులో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి పొలంలో ఒక ఇంకుడు గుంత పెట్టాలి అనే ఉద్దేశం. మీరు ఒకసారి చూసుకుంటే మనకి వాటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రజల యొక్క జీవన విధానం మెరుగ్గా ఉంటుంది, పంటలు బాగా పండుతాయి, నాగరికత బాగుంటుంది, అక్కడ ల్యాండ్ వాల్యూ వస్తుంది. సో వర్షం నుంచి వచ్చిన నీటిని మనం చక్కగా నిలువ చేసుకొని భూగర్భ జలాన్ని కానీ మనం పెంపొందించుకోగలిగితే మన నేల సారవంతంగా ఉంటుంది, నేల మీద పట్టే పంటలకు కూడా కావలసినంత నీరు లభ్యంగా ఉంటుంది. సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మనం మార్చ్ లాస్ట్ వీక్ లోనే మనకి ఇంత టెంపరేచర్స్, బయటికి మనం రాలేకపోతున్నాం. ఇప్పటికే మనం ఎన్ఆర్ఈజీఎస్ పనుల యొక్క టైం లైన్స్ ని కూడా మనం చాలా వరకు తగ్గించడం జరిగింది. సో వీటన్నిటికీ కారణం మన టెంపరేచర్ సంవత్సరానికి పెరగడం. ఆ టెంపరేచర్స్ పెరగడం వలన మనకి ఏదైతే వాటర్ సర్ఫేస్ లో అవైలబుల్ గా ఉందో అది ఎవాపరేట్ పర్సంటేజ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. దీనివల్ల మనకి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది, సర్ఫేస్ వాటర్ తగ్గిపోతుంది. మీరు బోర్లు వేసుకున్నా కూడా చాలా లోతుకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ప్రతి నీటి బొట్టను కూడా మనం ఒడిసి పెట్టాలి. సో ప్రతి నీటి చుక్కని కూడా మనము స్టోర్ చేసుకోవాలి అని అంటే, మనం గ్రౌండ్ వాటర్ అన్ని పెంచాలి అంటే మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఈ ఫామ్ పాండ్స్. ఈ ఫామ్ పాండ్స్ అనేది ఉచితంగా మనం ఎన్ఆర్ఈజీ ద్వారా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రారంభించిన ఫామ్ పాండ్ చూసుకుంటే దాని కాస్ట్ 44,000. సో 44,000 ఆ రైతుకి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మనం ఒక ఆస్తిని చేకూరుస్తున్నాం. అందులో ఆయన నీటిని నిల్వ ఉంచుకోవచ్చు. దానివల్ల ఆయన పొలం ఎంత అయితే ఉందో అందులో చాలా వరకు వాటర్ రీఛార్జ్ అవుతుంది. నిల్వ ఉంచిన నీటిని ఆయన పంటలకి వాడుకోవచ్చు. అలానే అక్కడ కానీ పశువులు పెట్టుకుంటే దానికి కూడా వాడుకోవచ్చు. సో ఈ ఉపయోగాలన్నింటినీ ఉద్దేశించి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉన్నారో, మరీ ముఖ్యంగా హార్టికల్చర్ ఎవరైతే మనకి పండ్ల తోటల పెంపకం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఉచితంగా చేయించాలి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా అని గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇది అందరికీ కూడా చాలా ఉపయోగకరమైనది. అలానే మనకి ఎన్ఆర్ఈజీఎస్ లో కూడా మనము పండ్ల తోటల్ని పెంపకం చేసుకోవచ్చు. 3 years మీకు మెయింటెనెన్స్ ఇస్తారు, 3 years వాటర్ సప్లై కావాల్సిన ఛార్జెస్ ఇస్తారు. అలానే ఆ పండ్ల మొక్కల కాస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా నా రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే ఈ ఫామ్ పాండ్ ప్రోగ్రామ్ ని అందరు కూడా యూటిలైజ్ చేసుకోండి. మీ పొలాల్లో ఇది తవ్వించడానికి ఎన్ఆర్ఈజీఎస్ స్టాఫ్ కి సహకారం చేయండి. సో మీ పొలాల్లో
ఈ పంట సంజీవనిగా ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది. యాజ్ ఎ కమ్యూనిటీగా కూడా మీరు ఏదైనా ఒక మంచి ప్లేస్, పంచాయతీ ప్లేస్ కానీ, ఇరిగేషన్, రెవెన్యూ ల్యాండ్ కానీ చూస్తే కమ్యూనిటీ ఫార్మ్ పాండ్స్ అని 20x20 చాలా పెద్ద కూడా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీటన్నిటి మీద కూడా మీకు ఎన్ఆర్ఈజెస్ స్టాఫ్, ముఖ్యంగా ఎఫ్ఏ, టీఎస్ మీకు అవగాహన కల్పిస్తారు. అందరూ ముందుకు వచ్చి మంచిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మన భూగర్భ జలాల యొక్క లభ్యతని పెంచుకోవడానికి మీ అందరూ కూడా సహకారం చేస్తారని ఆశిస్తూ ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళందరూ ఆ రోజున పశువులకు నీళ్లు కానివ్వండి, మొక్కలకు నీళ్లు పోసుకోవడానికి కానివ్వండి, మనకి రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క పురుగుల మందులు అవి కూడా వేసుకునేటప్పుడు కానివ్వండి, అక్కడ ఖచ్చితంగా ఒక గుంటలు పెట్టుకుని ఆ గుంటలో నీళ్లు పెట్టుకుని ఒక ప్రతి పొలంలో కూడా ఉండేది పూర్వం. గేదెలు కడుక్కోవడానికి కానివ్వండి, గేదెలకి పడుకోవడానికి కానివ్వండి, కొంచెం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేసుకునే వాళ్ళు. అదంతా గత ప్రభుత్వ హయాంలో మరుగున పడిపోయిందని చెప్పి ప్రభుత్వం ఈ యొక్క రైతుకి ఏది అవసరాలు ప్రతి అవసరాన్ని కూడా గుర్తించి ఈ రోజుని ఫార్మ్ పాండ్స్ అనేది ఒక స్కీమ్ తీసుకొచ్చి మన పొలంలోనే మీ యొక్క గ్రామంలో, మీ పొలంలో మీ పశువులకు ఇబ్బంది లేకుండా, మీ పొలం పనులు చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా, అక్కడ నీరు వల్ల ఇబ్బంది లేకుండా మన ఎరువులు, పురుగుల మందులు పొలానికి వాడుకోవడానికి కానివచ్చు, చాలా దూరాల నుంచి ట్రాక్టర్తో తెచ్చుకుని పురుగుల మందులు తోటలో పెట్టుకున్న పరిస్థితుల్లో ఈ కొనలు బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన పెంచుతున్న గేదెలు కడుక్కోవడానికి కానివ్వండి, నీరు కానివ్వండి, దేనికైనా సరే పశువులకు ఉపయోగపడుతుంది. మొక్క కూడా వేసుకునే రైతులందరూ ఉన్నాం. మనందరూ ఆ మొక్కలకు నీళ్లు తెచ్చుకోవాలని బయట నుంచి ట్యాంకులతో తెచ్చుకుని ప్రతిసారి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఆ నీళ్లు అందులోనే దొరుకుతాయి. ప్రతి అవసరం కూడా గుర్తించి ఈ యొక్క మంచి స్కీమ్ ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో శనివారం 6గురికి 8 లక్షల రూపాయలు విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 84 మందికి 1,18,00,000 రూపాయల వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్కొక్కరికి కూడా ఇలా సహాయం చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని పేదలకు ఈ విధంగా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మార్చురీ వద్ద డబ్బు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బాధలో ఉంటే వారిని డబ్బు కోసం డిమాండ్ చేయడం పద్ధతి కాదని, అందుకే అలా డబ్బు డిమాండ్ చేసిన భవానీ ప్రసాద్ను విధుల నుంచి తొలగించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలను డబ్బు కోసం డిమాండ్ చేయడం జరిగితే ఉద్యోగులను ఇంటికి పంపించేస్తామని ఆయన హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశంలో తమకు కావలసిన వాటిని డిమాండ్ చేశామని, పుష్కరాలకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు కోరామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ రాంబాబు, మాజీ మంత్రి రాంబాబు, నాయుడు మాస్టర్, దొత్తరపు గంగాధర్, వీరరాము తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యకరమైన సమాజం కోసం ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కూటమి అధికారంలో వచ్చిన నాటి నుంచి విద్యకి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చే ప్రక్రియలోని ఓ పక్కన విద్య అనేకమైన సంస్కరణలు గౌరవ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తీసుకుంటూ ఉంటే, ఒక పక్కన విద్యాశాఖని ప్రక్షాళన చేసుకుంటూ ప్రజలకి మెరుగైన వైద్యం అందించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నట్లయితే ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినవి అనేకం ఉన్నాయి. అది ప్రజలు ఆపరేషన్ చేయించుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్నదాన్ని గ్రహించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు కూడా చెప్పారు, ఏ కుటుంబానికైనా కష్టం వస్తే ఇంటిలో పెద్ద కొడుకు కింద ఆదుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నారు. ఆ హామీ కట్టుబడి ఈ రోజున రాష్ట్రంలో అనేకమైన నియోజకవర్గాల్లో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మందిని ఇది రోజు ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఆ ప్రక్రియలోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు.
గడిచిన 9 నెలల్లో సుమారు 78 ఫైల్స్ 1,10,00,000 ఈ రోజున ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. ఈ రోజున మరొక 6గురికి ఏదైతే సుమారు 8 లక్షలు విలువ చేసే చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 84 మందికి 1,18,00,000 రూపాయలు ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది. 84 మంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. వారందరి యొక్క చెక్కులు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి యొక్క కళ్ళల్లో ఆనందం కానీ ఒక భరోసా కానీ, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఏనాడు కూడా ఇలాంటి ఒక్క చెక్ ఇచ్చిన పాపానికి పోలా. మరి వైద్య సేవలో వర్తించిన వాటికి ఇలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఏంటి పరిష్కారం? ఈ విధంగా ఆదుకుంటారని వారే ఊహించలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమం కాబట్టి, ఆ కార్యక్రమంలో ఎవరికి రాలేదు కాబట్టి వీరైతే ఆశ వదులుకున్నారు. కానీ ఇప్పుడు చెక్కులు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని సంప్రదించి కూటమిగా మా అందరికీ న్యాయం చేయండి అని వారు అడుగుతున్న విధానానికి ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్పందిస్తున్న తీరుకి ఈ రోజున అనేక మందికి ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ నేను ప్రజల్ని కోరుతా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి లేదు. ఈరోజు పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదుకుంటా ఉన్నారు. కేవలం ఈ నియోజకవర్గానికే 84 మందిని ఆదుకుంటూ 1,18,00,000 తెచ్చున్నాం. ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటే తప్పకుండా ఎమ్మెల్యే ఆఫీస్ని సంప్రదించండి. మీ అందరికీ కూడా ఆదుకోవడానికి ఈరోజు కూటమి ఎమ్మెల్యేగా మేము ఉన్నామని చెప్పి వారందరికీ తెలియజేస్తూ ఉన్నాం. చెప్పాం, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. మార్చురీ దగ్గర డబ్బులు వసూలు చేసి పేదవారిని మా ఇదిగో మా మెంబర్ కూడా ఉన్నారు, ఈయన ఇంకో కారకుడు గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్. పేదవారు అప్పటికే దుఃఖంతో ఉంటారు, చనిపోయిన వారు బాధల్లో ఉంటే వాళ్ళని ఆ బాధల్లో ఉన్న వారిని కూడా పట్టి పీడించి లాక్కు తింటున్నారని అంటే వాళ్ళు మనుషులు కాదు, పశువులు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము మా కమిటీ మెంబర్స్ టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరైతే ఉన్నారో చాలా బాగా పనిచేస్తామని అడగడం, ఎంక్వైరీ వేయించాను. భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో టెర్మినేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది, ఆర్డర్ కాపీ ఇదిగోండి. అంటే ఇది కూటమి యొక్క చిత్తశుద్ధి. అడిగిన వారికి ఇది సమాధానం. మీరు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ 9 నెలల్లోనంటే ఇలాంటి తప్పులు చేస్తున్న వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. హెచ్చరిస్తూ ఉన్నాం, నేను మరలా హెచ్చరిస్తూ ఉన్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది ఇది కూటమి ప్రభుత్వం. బాలబాలికలకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకే భారతీయ పోక్సో చట్టం రూపొందించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. బాలబాలికలపై లైంగిక వేధింపుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం పోక్సో చట్టం రూపొందించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టు నందు NALSA మరియు APSLSA నేతృత్వంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకంపై వర్క్షాప్ను పోలీస్, మహిళా శిశు సంక్షేమ, ఇతర సమన్వయ శాఖల అధికారులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి శ్రీమతి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవడం కోసం, రక్షణ కల్పించడం కోసం పోక్సో చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందన్నారు. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించే వారి విషయంలో ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారని అన్నారు. పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుందన్నారు. అటువంటి వారిపై అత్యాచారానికి పాల్పడితే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారని అన్నారు. NALSA మరియు APSLSA ఆధ్వర్యంలో పోక్సో చట్టం మరియు బాధితుల పరిహార పథకం తప్పిపోయిన మరియు గుర్తించబడని పిల్లల కేసులపై సంబంధిత శాఖల వారికి అవగాహన, సెన్సిటైజేషన్ ప్రోగ్రాం కార్యక్రమం అన్నారు. 2018లో లైంగిక వేధింపులు మరియు ఇతర నేరాల బాధితులు, బతికి ఉన్నవారి కోసం
నల్సా పరిహారం పథకంపై అవగాహనతో కూడిన వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వర్క్షాప్లో 1వ అదనపు జిల్లా జడ్జ్ ఆర్ శివకుమార్, 10వ అదనపు జిల్లా జడ్జ్ ఆర్ శ్రీలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, అదనపు ఎస్పీ క్రైమ్ ఎల్ అర్జున్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయ్ కుమారి, పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే హానరబుల్ హైకోర్టు వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ కపుల్డ్ విత్ పోక్సో యాక్ట్ విక్టిమ్ కాంపెన్సేషన్ స్కీమ్, నాసా స్కీమ్ బేస్ చేసుకుని మనకు డే ఇన్ అండ్ డే అవుట్ పోక్సో యాక్ట్ మీద కానీ కాంపెన్సేషన్ కానీ డీల్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి దాని మీద సెన్సిటివిటీ ఉండి పూర్తి అవగాహన ఉంటే తప్ప చిన్న చిన్న మిస్సింగ్ లింక్స్, టెక్నికల్ ఇష్యూస్, టెక్నికల్ ల్యాచెస్, కమ్యూనికేషన్ గ్యాప్స్ కానీ ఇలాంటివన్నీ ఆ కేసును మొత్తం రూయిన్ చేసే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ పోలీసెస్ హూ ఆర్ అట్ ది స్టేజ్ ఆఫ్ రిజిస్టరింగ్ ఎఫ్ఐఆర్ అండ్ రికార్డింగ్ స్టేట్మెంట్స్ అనేది తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలా ఉన్నాయి. మనకి ఆ స్టేట్మెంట్ని ఎవరి ద్వారా రికార్డ్ చేయించాలి, ఎలా రికార్డ్ చేయించాలి, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఏ విధంగా చేయాలి, చేయక ముందు మీరు కండక్ట్ చేయాల్సిన ఎంక్వైరీ ఏంటి, చేసిన తర్వాత కండక్ట్ చేయాల్సిన ఎంక్వైరీ ఏంటి అనేది చూసుకోవాలి. ఎస్పెషల్లీ పోక్సో కేసెస్లో మనకి ప్రతి జిల్లాకి ఒక్కొక్క పోక్సో కోర్టు పెట్టవలసిన అవసరం వస్తుంది. ఆ పెట్టిన కోర్టులో కూడా నాట్ లెస్ దాన్ 1000 పోక్సో కేసెస్ పెండెన్సీ ఉంటుంది. ఏది డిస్పోజల్ చేసిందే కాక ఇనిషియేషన్తో కలుపుని ఎప్పుడు 1000 కేసెస్ని ఆ కోర్టు మెయింటైన్ చేస్తూనే ఉంటుంది పెండెన్సీని. ఈ జిల్లాకు కూడా ఇన్ అడిషన్ టు ద పోక్సో కోర్ట్ సిచ్యువేటెడ్ అట్ కాకినాడ ఇంకొక పోక్సో కోర్టును కూడా శాంక్షన్ చేయమని చెప్పి హానరబుల్ హైకోర్టు వారు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే దీనిలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోక్సో కేసెస్ ఆ అఫెన్సెస్ ఎవరి మీద జరిగేది, చిల్డ్రన్ ఆడపిల్లలు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి మీద బిలో 14 years వాళ్ళ మీద జరిగిన అఫెన్సెస్ ఇవన్నీ కూడాను పోక్సో కేసెస్లో అలా ఎంత దారుణమైన కేసెస్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిజిస్టర్ అయిన ఒక కేసు అది పేపర్లో పడినప్పుడు అఫ్ కోర్స్ ఇమీడియట్ యాక్షన్స్ స్టెప్స్ మేము తీసుకున్న హానరబుల్ హైకోర్టు వారు కూడా ఎంత కాన్షియస్గా ఉన్నారనేది చిన్న పేపర్ క్లిప్పింగ్ చూసి ఒక ఫాదర్. పవిత్ర రంజాన్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు జగ్గంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో భారీ స్థాయిలో ముస్లిం సోదరులు పాల్గొని నమాజ్ కార్యక్రమం అనంతరం ఇఫ్తార్ విందు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షులు నందేపు శ్రీనివాస్, ఆకుల వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు ఉదయం నుంచి నిష్ఠతో ఉపవాసాలు ఉండి నమాజ్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. తన తండ్రి మాజీ కీర్తిశేషులు మంత్రి జగ్గంపూడి రామ్మోహన్ రావు నుంచి కూడా ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇచ్చే సాంప్రదాయం ఉందని తెలిపారు. అల్లాహు ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. ముస్లిం సోదరులతో ఈ అనుబంధం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు జరుగుతుందని అన్నారు. పవిత్ర రంజాన్ మాసాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారని వివరించారు. ఆ భగవంతుడి కరుణా కటాక్షం రాష్ట్ర ప్రజలపై ఉండి శాంతి సామరస్యంతో మెలగాలని పిలుపునిచ్చారు. ఎవరికైనా ఆపద వస్తే జగ్గంపూడి కుటుంబం ముందుంటుందని అన్నారు. జగ్గంపూడి కుటుంబంపై అపారమైన గౌరవంతో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషదాయకమని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, కోడికోట, పెంకే సురేష్, చోటు, ముస్లిం నాయకులు ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
मजलिस को सजाया है मौला, इफ्तार करा है मौला, इसे कबूल फरमा मौला, फरमा मौला, जालिम के जुल्म से निजात अता फरमा, हासिद के हसद से बचा मौला, मौला हर मोट उन्हें नाम अल्लाहुम्मा रब्बना अफ़रिग़ अलैना सबरन व तवफ़्फ़ना मअल अब्रार इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि वसल्लिमू तस्लीमा अल्लाहुम्मा सल्लि अला सय्यिदिना मुहम्मद व अला सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫౌండేషన్ తరఫున జక్కంపూడి ఫౌండేషన్ తరఫున రాజమండ్రి పట్టణము మరియు రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందుని జక్కంపూడి గణేష్ గారు వారి ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను కూడా ఆహ్వానించడం, ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఏదైతే ఉపవాసం చేసి ప్రార్థనలు చేస్తారో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సామరస్యంగా అందరూ సమానత్వంతో జీవించాలని, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే భగవంతుడి యొక్క కృప అని నమ్ముతారు. ఆ దశలో ఈరోజు ప్రార్థనలు చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దానితో పాటుగా రాజమండ్రి పట్టణ మరియు రూరల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి రంజాన్ మాసానికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువకుడు జక్కంపూడి గణేష్ ఎవరికి చిన్న ఆపద వచ్చినా కూడా నేనున్నానని వారి తండ్రి గారి లెగసీని కొనసాగించుతూ వారికి అందుబాటులో ఉండేటువంటి తత్వం ఉన్నటువంటి యువకుడిని ప్రోత్సహించడంతో పాటు వారి తరఫున ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి రంజాన్ మాస శుభాకాంక్షలు. ముస్లిం సోదరులందరికీ కూడా మరి రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి ఈరోజు చిరంజీవి జక్కంపూడి గణేష్ గారి ద్వారా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి ముస్లిం సోదరులు అందరూ కూడా భారీ ఎత్తున పాల్గొని ఈ ఇఫ్తార్ విందు జయప్రదం చేసినందుకు, అలాగే వీరందరూ కూడా మరి మమ్మల్ని అందరినీ కూడా దీంట్లో పాల్గొనేలాగా ఈ నమాజ్లో కూడా పాల్గొని అవకాశం కల్పించిన మరి ముస్లిం సోదరులు అందరికీ కూడా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ అవకాశం కల్పించిన సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసం ఉంటూ సాయంత్రం వరకు ఎంతో నిష్టగా వ్యవహరించేటటువంటి మా ముసల్మాన్ సోదరులందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చి ఇఫ్తార్ విందునివ్వటం మాకు పుణ్యంగా భావించి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఆనంద్ రెసిడెన్సీలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యావత్ యువత కూడా బాగుండాలని, ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గతంలో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి ముసల్మాన్ అందరితో కూడా ఇదే విధంగా ఈ యొక్క అనుబంధం కొనసాగాలని అల్లాని కోరుకుంటూ అల్లాఫీస్. పవిత్ర రంజాన్ సందర్భంగా గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గని కృష్ణ మెయిన్ రోడ్లో ఉన్న రాయల్ మాస్క్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందిచ్చారు.
క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం విశిష్టత అని గుడా మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘని కృష్ణ అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా మెయిన్ రోడ్లో ఉన్న రాయల్ మాస్క్ పెద్ద మసీదులో ముస్లిం సోదరులకు ఘని కృష్ణ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఘని కృష్ణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఘని కృష్ణ మాట్లాడుతూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీక రంజాన్ పండుగను నిర్వహిస్తారని పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్ఠగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని అన్నారు. రాయల్ మాస్క్ అధ్యక్షులు ఎస్ఏ కరీం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రతి ఏటా ఘని కృష్ణ మసీదుకు వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషమని అన్నారు. ముస్లిం పెద్దలు, గౌరవ సలహాదారులు అసాదుల్లా అహ్మద్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఘని కృష్ణ ప్రతి ఏటా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందమని అన్నారు. ఈ సందర్భంగా ఘని కృష్ణ ఇతర నాయకులను రాయల్ యూత్ సభ్యులు, ముస్లిం పెద్దలు, ఎస్ఏ గఫూర్ అండ్ సన్స్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, శెట్టి జగదీష్, బుడ్డిగ రాధా, జక్కంపూడి అర్జున్, నల్లమ ఆనంద్, బీజేపీ నాయకులు కురగంటి సతీష్, రాయల్ మాస్క్ ట్రస్టీలు దంషావలి, ఎండి ముసా, రాయల్ యూత్ సభ్యులు మాలన్ బాషా, ఖాదర్ బాషా, బషీర్, మౌజన్ ఇబ్రహీం, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు రెహమాన్, ఘన్నీ, వ్యక్తిగత సహాయకులు అబ్దుల్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ కూడా చాలా పవిత్రమైన మాసం ఇది. ఇక్కడ పవిత్ర ఖురాన్ భగవంతుడితోటి సృజించబడిన మాసం ఇది. ముఖ్యంగా ఈ ఉపవాసాలు 30 రోజుల ఉపవాసాలు కూడా మనసుని, శరీరాన్ని పరిశుద్ధం చేసి మంచి వైపు నడిపించే మంచి పనులు చేయాలి, మంచి చేయాలి, సర్వమానవ సౌభ్రాతృత్వం, మనుషులందరూ ఒకటే, మనం పక్కవారు మంచి కోరుకుంటే మనకి అంతా కూడా మంచి జరుగుతుందనే ఒక మహత్తరమైన ఆశయంతో ఈ ఉపవాసాలు చేస్తుంటారు. ఈ సందర్భంగా ఈ రాయల్ మాస్క్లో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఈ సోదరులందరితో పాటు ఈ ఇఫ్తార్లో పాల్గొనడం అనేది నాకు అలవాటుగా మారింది. ఐ లవ్ దిస్ ఏరియా. సో అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉపవాసాలు జయప్రదంగా ఇంకో 10 రోజులు ఉన్నట్టున్నాయి. ఇంకో 10 రోజులు కూడా జయప్రదంగా సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నమస్కారం. పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈ రోజున ఈ రాయల్ మసీదులో జరుగుతున్నటువంటి ఇఫ్తార్ విందుని హోస్ట్ చేసినటువంటి ఘనికృష్ణ గారు, అదేవిధంగా ఈ రాయల్ మాస్క్ అధ్యక్షులు కరీం గారు, ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, భాష ఏదైనా, మతం ఏదైనా, భావం ఒకటే అనేటటువంటిది భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఎప్పుడూ కూడా ప్రతీకగా నిలిచినటువంటి పండుగలు అనేక ఉన్నాయి. ఈవేళ దాంట్లో ఈ రంజాన్ మాసంలో పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మిక భావంతో, భక్తి శ్రద్ధలతో ఆచరించేటటువంటి రంజాన్ ఉపవాస దీక్షల్లో మేము కూడా పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఈ సౌభ్రాతృత్వం అనేది, సర్వమానవ సౌభ్రాతృత్వం అనేది ఈ గడ్డ మీద వెళ్లి విరియాలని, అందరూ కూడా దానికి దోహదపడే విధంగా వారి యొక్క కార్యాచరణ ప్రణాళికలు ఉండాలని, దానిలో మేము కూడా ఖచ్చితంగా భాగస్థులు అవుతామని చెప్పి సందర్భంగా మరొకసారి ముసల్మాన్ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాయకులు శ్రీ ఘనికృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రంజాన్ వేడుకలకి ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి వేళ రాయల్ మాస్క్లో ఎప్పటి నుంచో మరి ఇక్కడ చాలా ఈ రంజాన్ మాసం అంతా కూడా చాలా బాగా చేసుకుంటారు. ఇందాక పెద్దలందరూ చెప్పారు, కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా భారతీయులుగా ఈ దేశాన్ని రక్షించుకునే విధంగా అందరం కూడా అన్నదమ్ముల్లా ఉండాలనేది ఏ మతం అన్నా చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దువా చేసుకుంటూ మిగతా ప్రతి రోజులు కూడా మనం ఉపవాస దీక్షలు పాటిస్తాం.
మరి ఆ విధంగా మనం రంజాన్ని పూర్తి చేసుకుంటాం. కానీ మన రాజమండ్రిలో పెద్ద మసీదుకి మన గండి కృష్ణ గారు ఎప్పుడూ కూడా రాజకీయాలకు అతీతంగా కంటిన్యూగా కూడా మన పెద్ద మసీదుకి ఇఫ్తార్కి రావటం, వారి ఇఫ్తారు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈసారి కూడా కొంత వారు భాగస్వామి అవ్వటం జరిగింది. రాజమండ్రి తుమ్మలోవ నటరాజ్ థియేటర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద సర్వే మీటింగ్ నిర్వహించారు. రాజమహేంద్రవరం నటరాజ్ థియేటర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద వార్డు నెంబర్ 35, 36, 39 సర్వే మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కరగాని వేణు, తంగెళ్ల బాబీ, యాళ్ల ప్రదీప్, బుడ్డిగ రాధ, యాళ్ల వెంకట్రావు, జోనల్ ఆఫీసర్, ఎంసీఆర్ సెక్రటరీ జి శైలజావల్లి, ఎంసీఆర్ ఎస్సీ కోటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఎండి డి కృపాలి, శానిటరీ ఇన్స్పెక్టర్ కె రజనీదేవి, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ ఆఫీసర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు సర్వే చేయడం జరిగింది. మార్చి 8 నుండి 18 వరకు P4 సర్వే చేశారు. సర్వే ముఖ్య ఉద్దేశ్యం మన బీపీఎల్ ఎంతమంది ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయడం కోసం P4 సర్వే చేయడం జరిగింది. ఈరోజు 35, 36, 39 వార్డులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో వార్డు సభ నిర్వహించారు. ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఇంటింటికి వెళ్ళి మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, టీవీలు ఉన్నాయా, లేకపోతే ఏసీలు ఉన్నాయా అని చెప్పి అడుగుతున్నారు తప్ప ఇది ఎందుకు సర్వే చేస్తున్నామని మన అధికారులు పూర్తిగా మా వాళ్ళకి అందగా అర్థమయ్యట్లేదు. చాలామంది దీన్ని అడుగుతున్నారు సార్. అది క్లియర్గా కొద్దిగా ఎంక్వైరీకి వెళ్ళిన వాళ్ళని ఫ్రీగా చెప్పమనండి సార్. ఇది ఈ రోజుల్లో టీవీ లేనివాడు ఎవడం లేడు, ఫ్రిడ్జ్ ఉన్నవాడు లేడు, ఎవరో ఏసీ లేనివాడు లేరు సార్. దానివల్ల వీళ్ళు ఏవో పోతాయేమో అని చెప్పి భయపడి మా దగ్గరికి తెగొస్తున్నారు. దాన్ని కొద్దిగా మీరు అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ కొద్దిగా. అందులో ఉన్నటువంటి విస్పష్టమైనటువంటి అంశం ఏమిటి అంటే పథకాలు పోవమ్మా. ఉన్న పథకాలకు అదనంగా ఆర్థికంగా, ఆర్థికేతరంగా సహాయం చేయడానికి ఉద్దేశించినటువంటి పథకమే P4 పథకము. సంశయాలు వలదు, అనుమానాలు వలదు, సందేహాలు వలదు. కేవలం సహాయం చేయడం కోసమే ఉంది మన ప్రభుత్వము. అర్థమైందమ్మా? ఎవరికి వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వర్షపు నీటిని నిలుపుదాం, కరువును గెలుద్దాం. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటల ఏర్పాటుకు ప్రభుత్వ సహకారం అందిస్తోంది. ఆరుగాలం శ్రమించే అన్నదాతల్లో ఆనందం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. నీటి కుంట కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి. తోకాడ గ్రామంలో పంట సంజీవిని ఫామ్ ఫండ్స్ కార్యక్రమంలో పాల్గొన్నాం. మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం. నగరంలో 84 మందికి సీఎం సహాయ నిధి ద్వారా 1,18,00,000 రూపాయలు సాయం. 6గురికి సీఎంఎఫ్ చెక్కులు 8 లక్షల రూపాయలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.